చూడమ్మా. Exercise 3A. An employer recruits experienced X and fresh workmen Y for his firm under the condition that he cannot employ more than 9 people. X and Y can be related by the inequality. ఇవన్నీ నేను టిక్ పెట్టినవి కాదు, ఎవరో ముందే పెట్టేసుకున్నారు. ఈ బుక్ నాది కాదు ఏమా, కాలేజ్ వాళ్ళు ఇచ్చిన బుక్. అందువల్ల నేను ఏదో టిక్ పెట్టుకుని ఆన్సర్ చెప్తున్నాను అనుకుంటారు మీరు, అది భయం నాకు. సరే, విషయం ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఏమో ఎక్స్ మందిని రిక్రూట్ చేసుకుంటున్నాడట ఒక ఎంప్లాయీ, ఏమండి. అలాగే ఫ్రెష్ వర్క్ మెన్ ఏమో వై మెంబర్స్ ని రిక్రూట్ చేసుకుంటున్నాడు. అర్థమవుతుందండి. ఎక్స్పీరియన్స్డ్ ఏమో ఎక్స్ మెంబర్స్ ని రిక్రూట్ చేసుకుంటున్నాడు, ఫ్రెష్ మెన్ ఏమో వై మెంబర్స్ ని రిక్రూట్ చేసుకుంటున్నాడు, ఏమండి. అయితే కండిషన్ ఏమి ఇచ్చాడంటే అతని ఫర్మ్ కి, అయితే కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఈ కెనాట్ ఎంప్లాయ్ మోర్ దాన్ 9 పీపుల్. మోర్ దాన్ 9 పీపుల్ కెనాట్ ఎంప్లాయ్ మోర్ దాన్ 9 పీపుల్. 9 పీపుల్ కన్నా ఎక్కువ మందిని అయితే మాత్రం ఇతను రిక్రూట్ చేసుకోవట్లేదు. అతను చేసుకోగలిగే మాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది? 9 పర్సన్స్. ఓకే, సో 9 పర్సన్స్ అయినా అవ్వచ్చు, లేదా 9 కన్నా తక్కువ పర్సన్స్ అయినా అవ్వచ్చు. అంతేనమ్మా? మొత్తానికి ఎంతమందిని రిక్రూట్ చేసుకుంటున్నాడు అంటే ఎక్స్పీరియన్స్డ్, నాన్ ఎక్స్పీరియన్స్ లేదా ఫ్రెషర్స్ మొత్తం అందరినీ కలిపి మాక్సిమం 9 మెంబర్స్. అంటే 9 అయినా అవ్వచ్చు, బిలో 9 అయినా అవ్వచ్చు. కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఎక్స్ ప్లస్ వై, అది ఫ్రెషర్స్ నేమో వై మెంబర్స్ రిక్రూట్ చేసుకుంటాడు కాబట్టి వై, ఈ వాల్యూ ఏమవ్వాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అవ్వాలి. కాబట్టి ఆప్షన్ బి అవుతుందమ్మా. అర్థమైందమ్మా? కాబట్టి ఆప్షన్ బి అవుతుందా? Exercise 3A. ఫస్ట్ ది బి. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడమ్మా. ఒక పని చేద్దాం, ఒక 3 or 4 బిట్లు చెప్పిన తర్వాత ఒక ఆప్షన్ రాస్తాను. అది గొడవలేని పని. స్మార్ట్ బుక్ పెట్టి తీసి అలా ఎందుకు. చూడండి, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఆన్ ద యావరేజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ డస్ 5 units ఆఫ్ వర్క్ వైల్ ఏ ఫ్రెష్ 1 units of work daily, but the employer has to maintain an output of at least 30 units of work per day. This situation can be written as at least 30 అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? 30 అని అవ్వచ్చు, మోర్ దెన్ 30 ఏమో. ఇంకో విషయం, ఆన్ ద యావరేజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ డస్ 5 units of work. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఏంటంటే ఒక రోజుకి 5 units of వర్క్ చేస్తున్నాడట. అలాగే ఫ్రెష్ మెన్ ఏమో ఒక రోజుకి 3 units ఆఫ్ వర్క్ చేస్తున్నాడు, ఏమండి. ఒక ఫ్రెష్ మెన్ ఏమో 3 units ఆఫ్ వర్క్ చేస్తున్నాడు, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఏమో 5 units ఆఫ్ వర్క్ చేస్తున్నాడు. అయితే అవుట్పుట్ మాత్రం ఎంత అవ్వాలట? అట్లీస్ట్ 30 అవుట్పుట్ అవ్వాలంటే పర్ డేకి ఎలా దాన్ని మనం ఇన్ఈక్వాలిటీలో రిప్రజెంట్ చేస్తాం అంటున్నాడు. కాబట్టి 5 units ఆఫ్ వర్క్ చేస్తున్నారు ఎక్స్పీరియన్స్డ్. జనరల్ గా వాడు ఎక్స్పీరియన్స్డ్ ఎంతమందిని రిక్రూట్ చేసుకున్నాడు? మాట్లాడాలమ్మా మీరు. ఎక్స్. కాబట్టి ఎంత అవుతుంది వర్క్? ఒక రోజుకి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ 5 units ఆఫ్ వర్క్ చేస్తున్నాడంటే ఎక్స్ మెంబర్స్ రిక్రూట్ చేసుకున్నాడు కాబట్టి ఎంత వర్క్ జరుగుతుంది? 5x. అలాగే ఫ్రెషర్స్ ని వై మెంబర్స్ రిక్రూట్ చేసుకున్నాడు కాబట్టి ఒక ఫ్రెష్ మెన్ వచ్చి 3 units ఆఫ్ వర్క్ చేస్తే వై ఫ్రెష్ మెన్స్ ఎంత వర్క్ చేస్తారు? 3y. సో 5x + 3y వాల్యూ ఏమవ్వాలి? అట్లీస్ట్ 30 units కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30. ఏమా? విషయం ఎక్స్ వై అనేది నెంబర్ ఆఫ్ పర్సన్స్ కాబట్టి, రిక్రూటెడ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కాబట్టి అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి, వై కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. నెగిటివ్ మాత్రం అవ్వదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ కాబట్టి, ఏమండి. కాబట్టి ఆప్షన్ సి అవుతుందమ్మా. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఈసారి థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడంటే మీరు ఒక్కసారి విషయం ఏంటంటే, సరే తర్వాత క్వశ్చన్ చూడండి, ఇది మంచి క్వశ్చన్. The rules and regulations demand that the employer should employ not more than 5 experienced hands to 1 fresh one, and this fact can be expressed as. వాడి బాధ అంతా ఏంటి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిమాండ్ దట్. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటంటే డిమాండ్ చేస్తున్నాయి ఏంటి? ద ఎంప్లాయర్ షుడ్ ఎంప్లాయ్ నాట్ మోర్ దాన్ 5 ఎక్స్పీరియన్స్డ్. నాట్ మోర్ దాన్ 5 ఎక్స్పీరియన్స్డ్ అంటే ఎలా రాసుకోవచ్చు మనం? ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎంతమంది రిక్రూట్ చేసుకుంటున్నాడు? ఎక్స్. నాట్ మోర్ దాన్ 5 ఎక్స్పీరియన్స్డ్ అంటే దాని అర్థం ఏంటి? ఎక్స్ వాల్యూ ఏమవకూడదు, 5 కన్నా ఎక్కువ.
5 కన్నా ఎక్కువ అవ్వకూడదు అంతేనా? ఎస్ సార్. అంటే ఎక్స్ వాల్యూ 5 అయినా అవ్వచ్చు, లెస్ దాన్ 5 అయినా అవ్వచ్చు. కాబట్టి ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని రాసుకోవచ్చామా? ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు ఫ్రెష్ మెంబర్స్ ని ఎంతమంది రిక్రూట్ చేసుకుంటున్నాడు? 1 మెంబర్ ని చేసుకుంటున్నా. Yes, sir. కాబట్టి వై వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుందమ్మా. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే చూడండి ఒకసారి, ఫస్ట్ ఆప్షన్ బి వచ్చింది, సెకండ్ ఆప్షన్ సి వచ్చింది, తర్వాత థర్డ్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి వాడు ఏమంటున్నాడంటే ఎక్స్పీరియన్స్ నాట్ మోర్ దాన్ 5 అన్నాడు. కాబట్టి ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఎక్స్పీరియన్స్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి. అలాగే 1 ఫ్రెషర్ అన్నాడు కాబట్టి 2 ఫ్రెష్ 1 అన్నాడు కాబట్టి వై ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి ఒకసారి, దీన్ని మనం x/5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చండి. ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు దీని బదులు y ఈక్వల్ టు 1 బదులు మనం ఇక్కడ y రాసుకోవచ్చు కదమ్మా. అంటే x/5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y, దీన్నే మనం y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x/5 అని కూడా రాసుకోవచ్చు కదమ్మా. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా చూడండి, ఏ అవుతుందమ్మా. అర్థమైందమ్మా? ఎస్ సార్. Yes, sir. సౌమ్య కనిపిస్తుందమ్మా? Yes, sir. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్, ఫోర్త్ది చూడండి, చూపిస్తాను. అయ్యో చూడండి. The union, however, forbids him to employ less than 2 experienced person to each fresh person. The situation can be expressed as, విషయం ఏంటంటే the union, however, forbids అంటే ఏంటి? తిరస్కరించడం. అర్థమవుతుందా? ఎస్ సార్. అంటే ఇక్కడ forbids him to employ less than 2 experienced persons. అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ 2 మెంబర్స్ కన్నా తక్కువ ఉండడానికి తిరస్కరిస్తుంది. అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఏమవ్వాలి? 2 మెంబర్స్ కన్నా ఎక్కువైనా ఉండాలి, 2 మెంబర్స్ కి ఈక్వల్ అయినా అయ్యి ఉండొచ్చు. అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ 2 కన్నా తక్కువ అవ్వకూడదని ఇచ్చాడు. అంటే 2 అయినా అవ్వచ్చు, 2 కన్నా ఎక్కువైనా అవ్వచ్చు. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవుతుంది. నెక్స్ట్ ఎంతమంది ఫ్రెష్ మెంబర్స్? పర్సన్ టు ఈచ్ ఫ్రెష్ పర్సన్ అన్నాడు. ఈచ్ ఫ్రెష్ పర్సన్ అంటే 1 పర్సన్ కింద తీసుకోవాలి. వై ఈక్వల్ టు 1. ఏమండి, ఎక్స్ ఏమో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మళ్ళీ x/2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని అవుతుంది. కాబట్టి y ప్లేస్ లో అదే 1 ప్లేస్ లో y రాస్తే x/2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు y అవుతుంది. అంటే x/2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు y అంటే x/2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు y, x/2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు y అంటే y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x/2 కదా. ఎస్ సార్. అంటే ఆప్షన్ బి అవుతుందమ్మా ఆన్సర్. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. ఇదమ్మా చూడండి, ఫోర్త్ బిట్. ఎక్స్ 2 కన్నా తక్కువ అవ్వకూడదు అన్నాడు కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నాను. వై వాల్యూ ఏమో 1. ఏమండి, ఇప్పుడు నెక్స్ట్ అంటే ఎక్స్ అనేది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అని, వై అనేది ఫ్రెష్ పర్సన్స్ అని చెప్పి నేను రాయట్లేదు, ఫ్రెష్ మెన్ అని రాయట్లేదు. ఎందుకంటే క్వశ్చన్ మీకు అర్థమైందని ఉద్దేశం. కాబట్టి ఇక్కడ చూడండి, దీన్ని మనం x/2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే x/2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు y అని రాసుకోవచ్చు. దీని నుండి మనం ఏం రాయొచ్చు అంటే y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x/2. అంటే ఆప్షన్ బి అవుతుందమ్మా. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి అమ్మాయి. ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా డయాగ్రామ్స్ ని బట్టి వస్తాయి. కాబట్టి ఒక పని చేస్తాను, మ్యాక్సిమం డయాగ్రామ్స్ ఉన్న సమ్స్ అన్ని చెప్పేసి అప్పుడు నేను ఆన్సర్స్ రాస్తాను. చూడండి ఒకసారి. The graph to express the inequality x plus y less than or equal to 9 is అంటున్నాడు. అంటే x plus y less than or equal to 9 ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి గ్రాఫ్ ఏది అని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి ఒకసారి, మనం జనరల్ గా గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు x plus y ఈక్వల్ టు 9 అని తీసుకుంటాం. దాన్ని మనం 9 తో డివైడ్ చేస్తే x/9 plus y/9 ఈక్వల్ టు 1 అని వస్తుందమ్మా. ఇది ఎస్ సార్. అంటే ఏమవుతుందమ్మా? 9,0 0,9 కదమ్మా. ఈ డయాగ్రామ్స్ అన్ని కూడా 0,9 9,0 పాయింట్ ద్వారా పాస్ అయ్యే డయాగ్రామ్సే. అంటే పాయింట్ పరంగా ఈ డయాగ్రామ్స్ కరెక్టే. తర్వాత చూద్దాం. ఇక్కడ x ప్లేస్ లో y ప్లేస్ లో 0 రాయండి.
0 less than or equal to 9. True or false? True, sir. Same. True. So the solution, sir, same side of origin. Same, sir. Same side of origin అంటే ఏ డయాగ్రామ్ అవుతుంది? ట్రూ. Yes, sir. ఆన్సర్ ఏ అవుతుంది? అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. Yes, sir. అంటే ఇలా నోటితో చెప్పేస్తాను. లేదండి బాబు మాకు వాల్యూస్ కావాలి, పాయింట్ మాకు తెలియదు, మీరు గాలిలో చెప్పేస్తున్నారు, మేము గాలిలో అలా చేయలేము అని చెప్పి అంటే కనుక నేను శుభ్రంగా 5th క్వశ్చన్ నెంబర్ వేసి x + y = 9 అని తీసుకుని ఇన్ఈక్వాలిటీ ముందు తీసుకుని x + y = 9 అని తీసుకుని 9 తో డివైడ్ చేసి x/9 + y/9 = 1 అని రాసి అప్పుడు 9, 0, 0,9 అని రాసి ఇలా చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తాను. ఇబ్బంది ఏమీ లేదు. నేను చిన్నపిల్లలు అన్నాను, మీరు ఏం నామోష పడక్కర్లేదు. నేర్చుకోని తపన ఉండాలంతే. అలా అని చెప్పి ప్రతిదీ రాత్తా కూర్చున్నాం అంటే టైం అయిపోద్ది అంతే. ఇప్పుడు ఈ సమ్ ఎగ్జామ్ లో ఇచ్చాడు అనుకోండి, మీరు రాత్తా కూర్చుంటారా? టైం వేస్ట్. చూసి చెప్పొచ్చుగా. ఏం చేద్దాం చెప్పండి. పైన ఆప్షన్ రాసిస్తే సరిపోతా మీకు. అర్థమవుతుంది కదా? అందరం మొహమాట పడకున్నాం, ఎవరూ మొహమాట పడదు. అసలు సిగ్గుపడక్కర్లేదు. చదివితే మనం సిగ్గుపడకూడదు. నేను అసలు సిగ్గుపడను తెలుసా. నేను పీజీలో కూడా డౌట్లు అడిగాను. నవ్వేవారు నవ్వుతూ నాకేం పోయింది? నాకు డౌట్ వచ్చిన సమ్ వచ్చేది. నా భయం నాది. అర్థమైందా? చూసుకోండి స్పీకర్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. కాబట్టి ఇక్కడ ఇది ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చెప్పండి, మీరే చెప్పేస్తారు. అసలు నేను ఏం చెప్పక్కర్లేదు. చిన్న చిన్న పిల్లలు చేసే క్వశ్చన్ మీరు. B, sir. సరే చూడండి. ఈసారి 5x + 3y = 30 అని తీసుకున్నాం అనుకోండి. ఈ 5 తో 13 డివైడ్ చేస్తే 6 వస్తుంది కాబట్టి 6,0 పాయింట్. ఏమండి? నెక్స్ట్ ఇది 3 తో డివైడ్ చేస్తే 10 వస్తుంది కాబట్టి 0,10 ఒక పాయింట్. 6,0 0,10 అనే పాయింట్ ద్వారా పాస్ అయ్యే గ్రాఫ్ కావాలి నాకు. ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది పోతుంది. అంటే పాయింట్ పరంగా అన్ని గ్రాఫ్లు కరెక్టే. ఈసారి చూడండి. 0 పెట్టండి. 0 పెడితే 0 > 30. 0 > 30 అంటే ట్రూ ఆ ఫాల్సా? False. మరి సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ వస్తుందా? బి అన్నారు కదా ఇందాక. ఆప్షన్ ఏమవుతుంది ఇప్పుడు? ఆపోజిట్ ఆరిజిన్ వస్తుంది కాబట్టి సి అవుతుంది. అర్థమైందా? Yes, sir. ఇప్పుడు ఈసారి ఈ క్వశ్చన్ చూడండి. గ్రాఫ్ ఇక్కడ y ≤ x/2 అన్నాడు కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే y = x/2 అని తీసుకోండి. y = x/2 అంటే లైనే కదమ్మా. Yes, sir. అది ఎటువంటి లైనే చెప్పండి నాకు. మీరు ఇంటర్మీడియట్ లో చదువుకున్నారు, చెప్పాలి మనకంటే. ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది సార్. ఎందువల్ల అలా ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది? అనుకుంటే పాస్ అయిపోవాలా? చెప్పాలి మనకంటే. ఇక్కడ మనం y = 1/2 × x అని తీసుకుంటే y = mx ఫామ్ లో ఉంది కాబట్టి ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే లైన్ అవ్వాలి. కాబట్టి ఈ 3 కూడా ఆరిజిన్ ద్వారా పాస్ అవుతున్నాయి కాబట్టి BCD ఏదో ఒకటి అవ్వచ్చు. అయితే ఇక్కడ ఇది మాత్రం ఆరిజిన్ ద్వారా పాస్ అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి y = 1/2 × x అంటే ఒక లైన్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక పని చేయండి. మీరు ఇక్కడ ఒక గ్రాఫ్ డ్రా చేయండి. గ్రాఫ్ డ్రా చేసి 1/2 y = 1/2 × x అనే గ్రాఫ్ డ్రా చేసి అందులో ఈ లైన్ వస్తుంది కదా ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే లైన్. ఆ పాస్ అయ్యే లైన్ కి బిలో పాయింట్స్ అబో పాయింట్స్ తీసుకోండి. ఏదో పాయింట్ బిలో పాయింట్ ఒకటి, అబో పాయింట్ ఒకటి తీసుకోండి. లేదా బిలో పాయింట్ ఒకటి తీసుకోండి చాలు. బిలో పాయింట్ ఒకటి తీసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సాటిస్ఫై అయింది అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది. సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ కదా. మీకు అర్థమైందా? అదే సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, అబో ఆరిజిన్ అవుతుంది. అంటే ఇది అవుతుంది. అర్థమైందా మీకు? అంటే అందుకనే రెండూ చెక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ లో కూడా ఇచ్చాడు కాబట్టి ఇది ఇందులో కూడా చెక్ చేయాలి కాబట్టి, లేకపోతే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ తీసుకుని చేయండి. దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. అర్థమైందండి? చూడండి, దాని గ్రాఫ్ డ్రా చేద్దాం. ఇప్పుడు 5th క్వశ్చన్ వచ్చేటప్పటికి గ్రాఫ్ డ్రా చేయాలి కాబట్టి చూడండి. వాడు ఇచ్చింది y ≤ 1/2 × x అని ఇచ్చాడండి. 5th క్వశ్చన్ అది 7th one. 5th క్వశ్చన్ ఏంటి? ఆప్షన్ కదా అనుకున్నాం. తర్వాత 6th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి అనుకున్నాం. 6th ఆప్షన్ సి అనుకున్నాం. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి y =
1/2 y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎక్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే y ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎక్స్ అని తీసుకుందాం. అంటే దీని నుండి x ఈక్వల్ టు 2y అని వస్తుంది. అవునా? x ఈక్వల్ టు 2y అని వస్తుంది. ఇప్పుడు ఒకసారి మీరు ఒక గ్రాఫ్ తీసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇక్కడ కొన్ని పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు మీరు y ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, లేదా y ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. x ఈక్వల్ టు ఎంత వస్తుంది? 0 సార్. y ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. x ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2 వస్తుంది. y ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి. x ఈక్వల్ టు 3 వస్తుంది. y ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ 4. y ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి. x ఈక్వల్ టు 6 వస్తుంది. అలాగే y ఈక్వల్ టు -3 సబ్స్టిట్యూట్ చేయండి. x ఈక్వల్ టు -3 అంటే -6 వస్తుంది. y ఈక్వల్ టు -2, x ఈక్వల్ టు -4, y ఈక్వల్ టు -1, x ఈక్వల్ టు -2. ఈ పాయింట్ చాలు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ 1 2 3 1 2 3 3 ఇక్కడ ఇరికిచ్చాను, జాగ్రత్తగా చూసుకోండి. y డాష్ మీరు పెద్ద వేసుకోండి కావాలండి డయాగ్రామ్. ఇదేమో ఇలా వచ్చిందా? ఏదో పని చేద్దాం. x యాక్సిస్ మీద 2 యూనిట్స్ తీసుకుందాం. 2 4 6, ఇది -2 -4 -6. అలాగే y యాక్సిస్ మీద 1 2 3. ఏమండి? ఇప్పుడు చూడండి, y0 అయితే x0 కాబట్టి ఇక్కడ వస్తుంది పాయింట్. నెక్స్ట్ ఆ తర్వాత x2 అయితే y1 అవుతుంది కాబట్టి x2 y1 అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. అలాగే x4 y2 కాబట్టి ఇక్కడ వస్తుంది పాయింట్. అలాగే x6 y3 కాబట్టి ఇక్కడ వస్తుంది పాయింట్. అలాగే ఇక్కడ కూడా అదే విధంగా వస్తాయి పాయింట్స్. ఇక్కడ 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 ఇలా తీసుకున్నారు. y ఈక్వల్ టు x/2 లైన్ ఇది. ఏమండి? ఇప్పుడు చూడండి, ఒక పాయింట్ కిందకి తీసుకోండి, ఎక్కడొక్కడ కిందకి తీసుకోండి. ఏమవుతుంది చెప్పండి? ఏదో పాయింట్ తీసుకోండి, ఈ లైన్కి బిలో ఉండేలా తీసుకోండి. చెప్పండి ఏదోటి. ఇక్కడ ఏదో పాయింట్ తీసుకోండి. 1 4 తీసుకొచ్చా? ఇప్పుడు x వాల్యూ 1 y వాల్యూ 4 తీసుకోండి. x వాల్యూ 1 y వాల్యూ 4 తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x వాల్యూ 4 y వాల్యూ ఏమో 1. అంటే అందులో సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్ టు 4 y ఈక్వల్ టు 1 తీసుకున్నాను నేను. అంటే 0.4, 1 మాట నేను తీసుకున్నది. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4/2 అంటే 2 సరిపోతుందిగా? ఎస్ Yes, sir. సొల్యూషన్స్ ఎలా ఉంటాయి? ఇటువైపు ఉంటాయి. అవునా? ఇలా వస్తాయి. అర్థమైందా? ఈ అనుమానం చేయండి. ఈ పైన ఈ పాయింట్ పైన ఉన్న పాయింట్స్ కూడా తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ పాయింట్ తీసుకోండి, 2 2 తీసుకోండి. 2 2 తీసుకున్నారు అనుకోండి, x ప్లస్ లో 2 y ప్లస్ లో 2 రాయండి. x ప్లస్ లో 2 y ప్లస్ లో 2 రాస్తే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2/2 అంటే 1. ఇది సాటిస్ఫై అవుతుందా? కాబట్టి అప్పర్ పార్ట్ ఆఫ్ ది లైన్ కాదు, లోయర్ పార్ట్ ఆఫ్ ది లైన్. అవునా? బిసైడ్ ది అదే లోయర్ పార్ట్ ఆఫ్ ది లైన్ అంతే. కాబట్టి మనకు సొల్యూషన్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. అలా ఇండికేట్ చేసే డయాగ్రామ్ ఏముంది ఇక్కడ? ఆప్షన్ డి సార్. ఏమా అర్థమైందమ్మా మీకు? అమ్మా ఇప్పుడు ఒకసారి ఆన్సర్ చూసుకొని డి ఇచ్చాడమా లేదా? ఇచ్చాడు సార్. అంతే, ఏముండదు. ఇంకా మీకు ఇంకా అనుమానం ఉందనుకోండి, ఆప్షన్ సి ప్రకారం ఇక్కడ ఎక్కడైనా ఏదైనా పాయింట్ ఇటువైపుది కూడా తీసుకుని అలా చూసుకోవచ్చు. కానీ ఆ లైనే రాలేదు అలాగా, కాబట్టి అది అసలు దాని జోలికి వెళ్ళక్కర్లేదు. మనం ఇలాగే వచ్చింది కాబట్టి లైన్ ఆప్షన్ డి అవుతుంది. మీకు అర్థమైందమ్మా క్లారిటీగాను? Yes, sir. ఇటమ్మా అంటున్నారు, ఎవరో ఏదో మాట్లాడుతున్నారు. తర్వాత ఈసారి 8th క్వశ్చన్ చూడండి. ఇది మంచి క్వశ్చన్.
మీకు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇప్పుడు ఇచ్చాడు క్వశ్చన్. అంటే లాస్ట్ ఇయర్ కాదు, ఇప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ లేకపోతే ఇంకా అంతకుముందు ఎప్పుడో ఇచ్చాడు. చూడండి ఒకసారి ఈ డయాగ్రామ్ చూసి ఈక్వాలిటీస్ మనం చెక్ చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఒకసారి చూడండి. ఫస్ట్ L1 అనేది ఏమో ఈ లైన్ ఇండికేట్ చేస్తుందట. అలాగే L2 ఇది, L3 ఇది, L4 ఇది. విషయం ఏంటంటే ఇక్కడ వీడిచ్చింది L3 అనేది ఏమి ఇచ్చాడు? డాటెడ్ లైన్ ఇచ్చాడు. అవునా? మాట్లాడాలమ్మా. మాకు అలా ఇవ్వలేదు. మీకు ఎలా ఇచ్చాడు? అన్ని కంటిన్యూ లైన్స్ ఇచ్చారు సార్. కంటిన్యూ లైన్ ఇచ్చారు సార్. Yes, sir. అయితే వెరీ గుడ్, గొడవ లేదు. అయితే కంటిన్యూ లైన్లే అనుకోండి నేను. ఏమండి? అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, 5x + 3y = 30 అన్నాడు. x + y = 9 అన్నాడు. y = x/3 అన్నాడు. L4 ఏమో x/2 అన్నాడు. బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఈసారి చూడండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ని మనం వెరిఫై చేయాలి కాబట్టి ఇప్పుడు ఒకసారి ఇది చూడండి. L1 కి ఈ సొల్యూషన్స్ ఎటువైపు ఉన్నాయి? సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్, ఆపోజిట్ ఆరిజిన్? ఆపోజిట్ ఆరిజిన్. ఏమండి? ఆపోజిట్ సార్. Opposite, sir. కాబట్టి ఇక్కడ మీరు x ప్లేస్ లో y ప్లేస్ లో 0 రాశారు అనుకోండి. 0 < 30. 0 < 30 అంటే ట్రూ అయిపోతుంది. అంటే సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ రావాలి. కానీ ఇది ఆపోజిట్ ఆరిజిన్ ఇచ్చాడు కాబట్టి ఈ ఆప్షన్ కాదుగా. కాదు సార్. ఇంకోటి చూడండి. ఈసారి ఇక్కడ 0 పెట్టారు అనుకోండి. 0 < 30 ఫాల్స్. కాబట్టి ఆపోజిట్ ఆరిజిన్ ఇది ఆప్షన్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. ఇది అవ్వచ్చా మరి? ఎందుకంటే మరి మీకు అన్ని కంటిన్యూ లైన్ ఇచ్చాడు కాబట్టి ఈక్వాలిటీ రావాలి కదా. రాలేదు కదా. అర్థమవుతుందా మీకు? ఇక్కడ మీకు అన్ని లైన్స్ కంటిన్యూగా ఇచ్చాడు అన్నారు కదా. L1 కంటిన్యూ లైనే కదా. మరి కంటిన్యూ లైన్ అంటే > కానీ < రావాలి, కానీ > వచ్చిందంటే ఇది ఆప్షన్ కాదుగా. కాదు సార్. అర్థమైందా? మీ అందరికి క్లారిటీగా అర్థమైతేనే చెప్పండి. లేదు ఎవరికి డౌట్ వచ్చినా అడగండి. అర్థమైంది సార్. అంటే ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒకటి అవ్వాలి. ఈసారి ఒకసారి చూడండి. ఇప్పుడు L2 చూడండి. L2 సొల్యూషన్స్ చూస్తే సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ వచ్చాయా, ఆపోజిట్ ఆరిజిన్ వచ్చాయా? సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్. Same side. L2 తీసుకోండమ్మా. ఈ లైన్ ఇది L2 కి సేమ్ సైడ్ వచ్చింది సార్. Same side, sir. sir. సేమ్ సైడ్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ x ప్లేస్ లో y ప్లేస్ లో 0 రాయండి. 0 < 9 అంటే ట్రూయేగా. ఎస్ సార్. చెప్పండి. Yes, sir. కాబట్టి ఇది అవ్వచ్చు. మరి 0 < 9 అంటే ఇది ఫాల్స్ అవుతుంది. ఆపోజిట్ టు L2 రావాలి, అది ఆపోజిట్ టు ఆరిజిన్ రావాలి. కానీ ఇక్కడ సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ వస్తుంది కాబట్టి సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ ఉన్నాయి. ఇక్కడ L3 ఆపోజిట్ సేమ్ సైడ్ కాకుండా ఒక పని చేయండి. చెప్పమ్మా. ఈ లైన్ కి అబవ్ ఉన్న పాయింట్, బిలో ఉన్న పాయింట్ ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోదు. చెప్పమ్మా. చెప్పమ్మా. ఎవరో అడిగారు, మాట్లాడారు. కరిష్మా? సార్ నేను కాదు సార్. సరే చూడండి. ఇప్పుడు ఈసారి L3కి అబవ్ పాయింట్ ఒకటి తీసుకోండి. అబవ్ పాయింట్ ఒకటి తీసుకుంటే ఏదో ఒక పాయింట్ చెప్పండి నాకు. ఇక్కడ ఆ డయాగ్రామ్ చూసి L3కి అబవ్ ఉండే పాయింట్ ఈ రీజియన్ లో ఏదో పాయింట్ తీసుకోండి. 27 తీసుకొచ్చే, అదే 72 తీసుకొచ్చే. ఎస్ సార్. 72 తీసుకుని ఇందులో రాయండి. 72 తీసుకుని ఇందులో రాయండి. అంటే 7 y ప్లేస్ లో ఏమో 7, x ప్లేస్ లో ఏమో 2 తీసుకుంటే, సారీ x ప్లేస్ లో 7, y ప్లేస్ లో 2 తీసుకుంటే 2 > 7/3. ట్రూ ఆర్ ఫాల్స్? టూ > 7/3 ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు కదా. కాబట్టి ఇక్కడ ఏమవ్వాలి? ఇంకా None of these. అర్థమైందమ్మా? ఇలా ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. ఈ సమ్ అయితే మీకు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో ఇచ్చారు.
ఇక్కడ కండక్ట్ చేసిన ఎగ్జామ్ లో కూడా ఈ సమ్ ఇచ్చారు. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. మీరేం ఎక్కువ పెన్ను పెట్టేయక్కర్లేదు, పుస్తకం మీద పొలవమని రాతలు రాసేయక్కర్లేదు. కొన్ని క్వశ్చన్స్ లో మనం మైండ్ తో అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అంతకు మించి ఏం ఉండదు. మీ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో 2 రెళ్ళు ఎంత అన్నా సరే మనం కంగారు పడిపోతాం. మనం కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇస్తాడు ఆ క్వశ్చన్. 2 రెళ్ళు 4 అని అందరికీ తెలుసు. అందులో ఏంటి లాజిక్, 2 రెళ్ళు ఇచ్చేటి అంత సులువుగా ఇస్తాడు క్వశ్చన్ అని చెప్పి మనం వదిలేస్తాం. అది ఈజీయే. అలా వదిలేసే వాళ్ళు ఉంటారని అలా ఇస్తాడు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇది అర్థమైందా అందరికీ? Yes, Yes, sir. sir. ఇక్కడ 8th క్వశ్చన్ ఆప్షన్ ఏమవుతుందమ్మా? ఈ అవుతుందమ్మా. ఏమా అమ్మాయి? Yes, sir. Yes, sir. 8th వన్ ఈ అవుతుంది. సార్ ఆన్సర్స్ లో బి ఇచ్చాడు సార్ మరి. అది ఆన్సర్ అయితే ఈ అవుతుందమ్మా, బి అవుదమ్మా. తప్పది, తప్పించాడు. ఏమా ఓకే Sir, సార్. 2,1 తీసుకుంటే అవుతుంది. ఇది ఏమవుతుంది? L3 లో 2,1 సబ్మిట్ చేస్తే అవుతుంది. 2,1 Sir, exact ఏ రీజియన్ లో తీసుకోవాలి చూడు. ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేసే రీజియన్ ఆడు ఇచ్చాడు కదా ఇది. Yes, sir. ఆ రీజియన్ లో తీసుకుంటే అవ్వలేదు కదా. Yes, sir. అందులో తీసుకోవాలి. ఇంకెందుకు మళ్ళీ ఇవన్నీ ఎత్తుకోవడం ఎందుకు? డౌన్ అప్వర్డ్ ఇవన్నీ ఎందుకు? ఆడు ఇచ్చిన సొల్యూషన్ సెట్ ఇచ్చాడు కదా. ఈ సొల్యూషన్ సెట్ లోనే ఒక పాయింట్ తీసుకున్నాం అంటే అన్ని ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేయాలి కాబట్టి తెలిసిపోతుంది కదా. Yes, sir. అంతే. నెక్స్ట్ తర్వాత 9th క్వశ్చన్ చూడండి అమ్మా. నైన్త్ క్వశ్చన్ చూడండి. A dietitian wishes to mix together 2 kinds of food so that the vitamin content of the mixture is at least 9 units of vitamin A, 7 units of vitamin B, 10 units of vitamin C, and 12 units of vitamin D. The vitamin content per kg of each food is shown below. ఏమంటే అంటే వాడి బాధ అంతా ఏంటంటే ఒక డైటీషియన్ ఏంటంటే 2 kinds of ఫుడ్ ని మిక్స్ చేశాడట. అందులో ఏమున్నాయంటే విటమిన్ కంటెంట్స్ ఎలా ఉన్నాయో ఇచ్చారన్నమాట. అందులో విటమిన్ ఏ అట్లీస్ట్ 9 యూనిట్స్ ఆఫ్ విటమిన్ ఏ ఉందట, 7 యూనిట్స్ ఆఫ్ విటమిన్ బి ఉందట, అలాగే 10 యూనిట్స్ ఆఫ్ విటమిన్ సి ఉందట, అలాగే 12 యూనిట్స్ ఆఫ్ విటమిన్ డి ఉందట. అట్లీస్ట్ అన్నాడు, చూసుకోండి. అట్లీస్ట్ అన్నాడు, చూడండి. ఇప్పుడు ఫుడ్ వన్ లో 2 టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉన్నాయి కదా. ఫుడ్ వన్ లో ఏ విటమిన్ ఏమో 2 యూనిట్స్ ఉందట, బి విటమిన్ ఏమో 1 అట, సి 1, డి 2. అలాగే ఫుడ్ 2 లో 1, 1, 2, 3. ఏమండి ఇప్పుడు ఎస్యూమింగ్ ఎక్స్ యూనిట్స్ ఆఫ్ ఫుడ్ 1, ఏమండి ఎక్స్ యూనిట్స్ ఆఫ్ 1 యూనిట్ ఆఫ్ ఫుడ్ 1 లో 2 యూనిట్స్ ఏ విటమిన్ ఉంది. అర్థమవుతుందా? Yes, sir. ఎక్స్ యూనిట్స్ ఆఫ్ ఫుడ్ 1 ఎస్యూమ్ చేసుకోమంటున్నాడు. అలాగే వై యూనిట్స్ ఆఫ్ ఫుడ్ 2 ఎస్యూమ్ చేసుకోమంటున్నాడు. ఇక్కడ చూడండి, 1 యూనిట్ ఆఫ్ ఫుడ్ 1 లో విటమిన్ ఏ ఎంత ఉంది? 2 ఉంది, 2 యూనిట్స్ ఉంది. మరి ఎక్స్ యూనిట్స్ ఆఫ్ ఫుడ్ 1 లో విటమిన్ ఏ ఎంత ఉంటుంది? 2x ఏనా? Yes, sir. తర్వాత వై యూనిట్ ఆఫ్ ఫుడ్ 1 యూనిట్ ఆఫ్ ఫుడ్ 2 లో విటమిన్ ఏ 1 యూనిట్ ఉంది. వై యూనిట్ ఆఫ్ ఫుడ్ 2 లో విటమిన్ ఏ ఎంత ఉంటుంది? వైఏగా. Yes, sir. కాబట్టి ఈ మొత్తం వాల్యూ ఏమవ్వాలి? అట్లీస్ట్ 9 యూనిట్స్ అన్నాడు కాబట్టి 9 అయినా అవ్వచ్చు, 9 కన్నా ఎక్కువైనా అవ్వచ్చు. అట్లీస్ట్ 9 అంటే 9 ఆర్ మోర్ దెన్ 9 కదా. Yes, sir. కాబట్టి 2x + y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 అవ్వాలి. ఇది తప్పు. ఇది కూడా దీని గొడవే లేదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 అట. అదేంటో మరి నాకు అర్థం అవ్వలేదు. ఇవన్నీ కల్పిస్తున్నట్టున్నాడు. ఇదేం కాదు, తప్పు. ఇది తప్పు, ఇది తప్పు. 2x + y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. నెక్స్ట్ ఈసారి ఇందులో ఏమవుతుంది? x + y విటమిన్ బి గురించి చెప్తున్నాను. అంటే విటమిన్ బి అట్లీస్ట్ 7 అంటే x + y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక విషయం చెప్పనా? వాడు అడిగింది అన్ని విటమిన్స్ కూడా అట్లీస్ట్ అన్నాడు కాబట్టి మనకు అన్ని కూడా ఇన్ఈక్వాలిటీస్ లో ఏముండాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. అర్థమైందా? డి సార్.
కాబట్టి ఇక్కడ చూడండి వెరీ గుడ్ 9 యూనిట్స్ ఆఫ్ విటమిన్ ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 9, 7 యూనిట్స్ ఆఫ్ విటమిన్ బి, అట్లీస్ట్ 7 యూనిట్స్ ఆఫ్ విటమిన్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7, అట్లీస్ట్ 10 యూనిట్స్ ఆఫ్ విటమిన్ సి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10, అట్లీస్ట్ 12 యూనిట్స్ ఆఫ్ విటమిన్ డి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 12. అర్థమైందా? ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఎక్స్ యూనిట్స్ ఆఫ్ అనుకున్నాం కాబట్టి మనం ఏమి తీసుకోకపోయినా ఇక్కడ ఆల్రెడీ ఎన్నో కొన్ని యూనిట్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుంది, వై వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి 2x + y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 9, వై ఎక్స్ ప్లస్ వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7, అలాగే x + 2y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10, అలాగే 2x + 3y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 12, x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అర్థమైందమ్మా? ఆప్షన్ డి అవుతుందమ్మా. అది మరి చూడండి, ఈ బుక్ లేకపోతే మనం చెప్పడం కష్టం. ఇది నేను ఎలా చెప్పగలను? రాస్తూ కూర్చుంటే టైం అయిపోతుంది. నాకు మెయిన్ టైం ఇంపార్టెంట్. జీవితంలో ఏదైనా కొనొచ్చు కానీ టైంని కొన్నాం. మనం ఎంత ఎంత కోటీశ్వర్లైనా అవ్వచ్చు, ఎంత బిల్గేట్స్ అయినా అవ్వచ్చు, ఏం కొన్నాం. సెకండ్ క్వశ్చన్ డి. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. చూడండి, గ్రాఫ్స్ ఆఫ్ ది ఇన్ఈక్వేషన్స్ ఆర్ డ్రాన్ బిలో. ఏమండి? ఈ గ్రాఫ్ ని బట్టి ఏంటంటే ఇన్ఈక్వేషన్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. చూడండి, గ్రాఫ్ ఇది ఇచ్చాడు. ఇప్పుడు ఈసారి ఫస్ట్ L1 అంటే 2x + y = 9 అన్నాడు, L2 అంటే x + y = 7 అన్నాడు, L3 = x + 2y = 10 అన్నాడు, x + 3y = 12 అన్నాడు. ఆ లైన్స్ ఆడే ఇచ్చేసాడు. ద కామన్ రీజన్ ఇండికేటెడ్ ఆన్ ది డయాగ్రామ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది సెట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. ఈ కామన్ రీజన్ ఏదైతే ఉందో ఇండికేట్ ఇది మీకు ఈ డయాగ్రామ్ చూడగానే మనం సమ్ చేసాం, గుర్తుందా లేదా? లాస్ట్ క్లాస్ 12th సమ్ అనుకుంటా, అవునా? 12th సమ్మే. దానికి సొల్యూషన్ ఎలాగో వచ్చింది. నేను కూడా డార్క్ చేశాను. ఒకటేదో పొరపాటు చేస్తే ఎవరో కానీ అడిగారు, చంద్రశేఖర్ ఎవరో, ఇలాగ ఇందులోకి రాదు కదండి అని చెప్పేసి అడిగారు. ఆ మోడల్లో వచ్చింది. అది కాదు కానీ, అది కాదు, ఇంకో క్వశ్చన్ ఇది, 12th క్వశ్చన్ ఇది. సరే వదిలేండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ గ్రాఫ్ని బట్టి ఏ ఈక్వాలిటీ సాటిస్ఫై అవుతున్నాయో చూడాలి. చూడండి, ఇప్పుడు L1 ఇది, L1 ఇది, L1 ఇది. L1కి సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ ఉందా, ఆపోజిట్ ఆరిజిన్ ఉందా? సొల్యూషన్ ఆపోజిట్ ఆరిజిన్ ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, x + y + 0 రాయండి. 0 రాస్తే 0 ≤ 9 అంటే సాటిస్ఫై అయిపోతుంది. అంటే సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ కదా. కానీ మరి ఇక్కడ ఆపోజిట్ ఆరిజిన్ ఉందంటే ఆప్షన్ ఇది కాదు కదా. ఏ కాదు సార్. అర్థమైందమ్మా? అందరికీ అర్థమైందా? అమ్మాయిలు మాట్లాడట్లేదు. అమ్మ పర్హత్ అర్థం అవట్లేదమ్మా, మాట్లాడట్లేదమ్మా? లేదు సార్, అర్థమవుతుంది సార్. ఏది అర్థమవుతుందా? సరే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇది చూడమ్మా, 0 పెట్టండి. 0 పెడితే 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 9 అంటే ఫాల్స్, అంటే ఆపోజిట్ ఆరిజినే కదా. సేమ్ రెండు కూడా ఒకటే కాబట్టి ఈ రెండిట్లో ఏదో అవ్వచ్చు. నెక్స్ట్ చూడండి, లేదా నన్ ఆఫ్ దిస్ అవ్వచ్చు. తర్వాత L2 చూడండి, L2 కూడా ఆపోజిట్ ఆరిజినే కదా వచ్చే సొల్యూషన్స్. కాబట్టి ఇక్కడ x + y + 0 రాయండి. 0 <= 7 అంటే ట్రూ అయిపోతుంది. అంటే సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ రావాలి. కానీ ఇక్కడ ఆపోజిట్ ఆరిజిన్ వచ్చింది కాబట్టి ఈ ఆప్షన్ కాదు, పోయింది. నెక్స్ట్ ఇందులో చూడండి, 0 <= 7, 0 <= 7 అంటే ఆపోజిట్ ఆరిజిన్ ఉంది కాబట్టి L2 ప్రకారం ఇది కూడా కరెక్టే. అర్థమైందా? ఒకసారి L3 చూడండి, L3 కూడా ఆపోజిట్ ఆరిజిన్ కదా వచ్చింది. కాబట్టి 0 పెడితే 0 <= 10 ఆపోజిట్ ఆరిజినే కదా. ఆపోజిట్ ఆరిజిన్ వచ్చింది కాబట్టి ఇక్కడ 0 పెడితే 0 <= 12 ఆపోజిట్ ఆరిజిన్. ఇంకోటి, ఈ రెండు కూడా మొత్తం లైన్స్ అన్ని కూడా ఏ క్వాడ్రంట్ లో ఉన్నాయి? ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్నాయి. కాబట్టి x <= 0, y <= 0 ఇది కూడా మెన్షన్ చేయాలి. ఒకవేళ ఈ ఆన్సర్ లో ఆప్షన్ లో ఇది ఇవ్వకపోయాడు అనుకోండి, నన్ ఆఫ్ దిస్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? కాబట్టి ఆప్షన్ సి అవుతుంది. ఈజీ అయిందమ్మా. తర్వాత ఈసారి 4th క్వశ్చన్ చూడండి.
ఫోర్త్ క్వశ్చన్ లో వాడు ఏమన్నాడు చూడండి, ద కామన్ రీజియన్ సాటిస్ఫైడ్ బై ది ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పి ఇచ్చాడు, ఇండికేటెడ్ బై. ఈ గ్రాఫ్ లో ఏది ఇండికేట్ చేస్తుందో ఆ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేస్తే గ్రాఫ్ అంటాడు వాడు. చూడండి ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ గ్రాఫ్ చూస్తే 3x + y ≥ 6 అంటే పాయింట్స్ ఏమవుతాయి, 3 6/2 6/3 చేస్తే 2 వస్తుంది, కాబట్టి 2, 0 అర్థమవుతుందా? ఎస్ సార్. అంటే కోఎఫిషియంట్ తో డివైడ్ చేస్తున్నాను ఇక్కడ ఉన్న వాల్యూని, గుర్తుపెట్టుకోండి. 6/3 అంటే 2, 2, 0. y కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 తో డివైడ్ చేస్తే 6, కాబట్టి 0, 6 అంటే 3, 0 అవ్వాలి. ఇది సారీ 2, 0 అవ్వాలి, 2, 0 అవ్వాలి, 0, 6 అవ్వాలి. చూడండి ఇది సరిపోయిందిగా, ఇది సరిపోయింది, ఇది సరిపోయింది, పక్కన పెట్టండి. ఈసారి 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 ≥ 6 అంటే ఫాల్స్, కాబట్టి ఆపోజిట్ టు ఆరిజిన్ రావాలి సొల్యూషన్. అవునా? ఎస్ సార్. సార్. మీరు ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్ చూస్తే L1 కి బిలో వచ్చింది అంటే సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ వచ్చింది, కాబట్టి ఈ గ్రాఫ్ అవుతుందా ఆన్సర్? నో సార్. కాదు, పక్కన పెట్టండి. ఇదేనవచ్చు, ఇదేనవచ్చు. ఈసారి ఇది చూడండి, దీనికి ఏమవుతాయి పాయింట్స్ 4, 0, 0, 4 అవుతాయి. ఇక్కడ చూడండి సెకండ్ గ్రాఫ్ L2 చూడండి. L2 ఏది? ఇదిగో L2 ఇదిగోండి. 0, 4, 4, 0 పాయింట్ పరంగా సరిపోయినాయి. ఇక్కడ కూడా 0, 4, 4, 0 ఈ పాయింట్ పరంగా కూడా సరిపోయాయి. ఇప్పుడు ఈసారి 0 పెట్టండి. 0 పెడితే 0 ≥ 4 అంటే ఫాల్స్ కదా. అంటే ఆపోజిట్ ఆరిజిన్ ఇది సరిపోయింది, ఆపోజిట్ ఆరిజిన్ వచ్చింది. చూడండి L2 కి ఆపోజిట్ ఆరిజిన్ వచ్చింది, ఇది కూడా ఆపోజిట్ ఆరిజిన్ వచ్చింది, పక్కన పెట్టండి. ఈసారి ఇది పాయింట్ చూడండి. పాయింట్ చూస్తే 6, 0, 0, 2 6, L3 చూడండి. L3 6, 0 రావాలి. 6, 0 కాకుండా ఇక్కడ చూడండి 6, 0 అంతే కదా. మరి ఇది 1/6 అంటే 6/1 అంటే 6 కదా రావాలి. అవును సార్. 0, 2 రావాలి. ఇది మొహం తగలయ్య, ఈ రివర్స్లో ఇచ్చినట్టున్నాడు. 6/6 6, 0 రావాలి. L3 ఇదిగోండి సరిపోయింది కదా, నేనే పొరపాటు చూశాను. 0, 6 L3 ఇది 0, 6 నెక్స్ట్ 2, 0 సరిపోయింది, ఇది కూడా సరిపోయింది. ఇప్పుడు ఈసారి 0 పెట్టండి. 0 పెడితే 0 ≥ 6 అంటే ఫాల్స్ కదా, అంటే ఆపోజిట్ ఆరిజిన్ రావాలి. ఇక్కడ కూడా సరిపోయినాయి ఈ రెండు డయాగ్రామ్స్. అవునా? ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఒకసారి L4 అంటే 6, 6 రావాలి. 6, 0, 0, 6 6, 0, 0, 6 6, 0, 0, 6 సరిపోయింది. ఇప్పుడు 0 పెట్టండి. 0 ≤ 6 అంటే ట్రూ ఆ ఫాల్సా? ట్రూ సార్. అంటే ఎటువైపు రావాలి సొల్యూషన్స్? సేమ్ సైడ్ సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ రావాలి. కాబట్టి ఈ L4 అంటే ఇది, కాబట్టి సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ అంటే బిలో రావాలి, బిలో ద లైన్ రావాలి. కాబట్టి ఇది అబోవ్ లైన్ వచ్చింది, కాబట్టి ఇది తప్పు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఫోర్త్ నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. The region indicated by the shading in the graph is expressed by inequalities. ఈ గ్రాఫ్ లో షేడ్ చేసినటువంటి రీజియన్ ని ఎక్స్ప్రెస్ చేసే ఇన్ఈక్వాలిటీస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే 2, 0, 0, 2 అనే పాయింట్ కనబడుతుంది. ఇక్కడేమో 4, 0, 0, 4 అనే పాయింట్ కనబడుతుంది. ఇక్కడ మీరు సొల్యూషన్ గమనిస్తే సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ ఉంది, కాబట్టి <= ఉండాలి. అవునా? ఇది ఆపోజిట్ ఆరిజిన్ ఉంది కాబట్టి <= ఉండాలి నా ఉద్దేశం. చూడండి ఒకసారి. చూడండి, ఇది ఫస్ట్ ఆప్షన్ చూస్తే 2, 0, 0, 2 పాయింట్ సరిపోతుందిగా. 0 పెడితే 0 <= 2 అంటే 2 కదా. కాబట్టి సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ అంటే సరిపోయింది కదా, సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ వచ్చిందిగా. నెక్స్ట్ ఈసారి L2 చూడండి. L2 ఇక్కడ చూడండి 4, 4 సరిపోయిందిగా. 4, 0, 0, 4 పాయింట్ సరిపోయింది. ఇప్పుడు 0 పెడితే 0 > 8 0 > 8 అంటే ఏమొస్తుంది? ఆపోజిట్ ఆరిజిన్. ఆపోజిట్ ఆరిజిన్ అంటే వచ్చిందిగా ఇది. నెక్స్ట్ x > 0 x2 > 0 x2 > 0. ఈ రెండు గ్రాఫ్లు కూడా ఫస్ట్ క్వార్టర్ లో
ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవి గ్రేటర్ దాన్ ఈక్వల్ జీరోలో అవ్వాలి. సరిపోయిందా లేదా? అవును సార్. అర్థమైందమ్మా మీ అందరికీ? ఇక్కడ చూడండి మరి ఇది ఒకలాగా ఉంది కానీ మరి ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ జీరోలు ఇచ్చాడా? x1 గ్రేటర్ దాన్ ఈక్వల్ జీరో, x2 గ్రేటర్ దాన్ ఈక్వల్ జీరో ఇచ్చాడా? ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు. లేదు సార్. లేదు సార్. ఇందాక ఒక మాట చెప్పాను మీకు, మీకు కనుక అవ్వకపోతే నన్ ఆఫ్ దీస్ ఉంటే నన్ ఆఫ్ దీస్ పెట్టుకోవాలి. అర్థమైందా? ఎస్ సార్. కాబట్టి ఆప్షన్ ఏ అమ్మాయి, 5 ఆప్షన్ ఏ. అమ్మాయి ఎవరో ఏదో అడుగుతున్నారు క్వశ్చన్. తర్వాత 6th వన్ చూడండి. 6th వన్ ఏమంటున్నాడు? ద ఇన్ఈక్వాలిటీస్ x1 గ్రేటర్ దాన్ ఈక్వల్ జీరో, x2 గ్రేటర్ దాన్ ఈక్వల్ జీరో ఆర్ రిప్రజెంటెడ్ వన్ ఆఫ్ ది గ్రాఫ్స్ షోన్ బిలో. x1 గ్రేటర్ దాన్ ఈక్వల్ జీరో, x2 గ్రేటర్ దాన్ ఈక్వల్ జీరో అంటే ఏ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంటేగా. ఎస్ సార్. మిగిలిన చూడండి ఒక్కొక్క క్వాడ్రంట్ లో ఉంది, అవి కాదు, ఇది ఒకటే. కాబట్టి ఆప్షన్ బి. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. 6th బి. నెక్స్ట్ 6th బి. అమ్మో 6th లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా. ద రీజియన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్, ఈ రీజియన్ ఎక్స్ప్రెస్ చేసే ఇన్ఈక్వాలిటీ అంటే ఫైండ్ అవుట్ చేయాలి మనం. కాబట్టి ఇక్కడ ఇది 1 ఇక్కడ పొరపాటు పడింది, ఇక్కడ పడాలి 1, ఇక్కడ కూడా 1 ఇక్కడ పడాలి. అర్థమవుతుందా? ఎస్ Yes, sir. ఇది పాజిటివ్ 1, ఇది పాజిటివ్ 1. కాబట్టి మనకి x1 మైనస్ x2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అయ్యే అవకాశం ఉందా? లేదు కదా. నో సార్. కాబట్టి ఇది పక్కన పెట్టండి. ఈసారి x1 ప్లస్ x2 అవుతుందన్న విషయం మనకు తెలిసింది, ఎందుకంటే +1 1,0 0,1 వచ్చాయి కాబట్టి పాయింట్స్. ఈసారి సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ రావాలా సొల్యూషన్, లేకపోతే ఆపోజిట్ ఆరిజిన్ రావాలా అనేది మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ 0 రాయండి. 0 రాస్తే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ట్రూ అయిపోతుంది. ట్రూ అయ్యిందంటే ఏం రావాలి? సొల్యూషన్ సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ అంటే బిలో ది లైన్ రావాలి. కానీ ఇక్కడ అబౌవ్ ది లైన్ వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అంటే ఫాల్స్. అంటే అబౌవ్ ది ఆరిజిన్, అదే ఆపోజిట్ ఆరిజిన్ రావాలి, అంటే అబౌవ్ ది లైన్ రావాలి. అంటే సరిపోతుంది. ఎస్ సార్. ప్రజ్ఞ అమ్మా, ప్రజ్ఞ, సార్. ఎస్ సార్. భవానీ, అర్థమైంది సార్. ఎవరైనా సరే నేను పేరు పెట్టి పిలవలేదని అడగడం మానేకండి, క్వశ్చన్ అడగండి, ఇబ్బంది లేదు. అర్థం కాదు. తర్వాత 3rd క్వశ్చన్ చూడండి. ద ఇన్ఈక్వాలిటీ అని చెప్పి ఇన్ఈక్వాలిటీ ఇచ్చాడు. ఈజ్ ఇండికేటెడ్ ఆన్ ది గ్రాఫ్ యాజ్, ఎలా ఇండికేట్ చేస్తాం గ్రాఫ్ లో అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి. ఫస్ట్ ఇది ఒక ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే లైన్ అవుతుంది. కారణం ఏంటంటే -x1 + 2x2 = 0 అని తీసుకున్నాం అనుకోండి. అప్పుడు x1 = 2x2 అవుతుందిగా. ఎస్ సార్. y = x/2 అని చెప్పి తీసుకున్నాం, గుర్తుందా? ఎస్ సార్. Yes, sir. x = y/2 ఏమో కదా, y = 2x అంతే. y = 2x అక్కడ, ఇక్కడ కూడా అంతేగా. ఇది x, ఇది y అనుకోండి. అలా అనుకుంటే x = 2y, అదేమో y = 2x వచ్చింది. దానికి రివర్స్. సరే వదిలేండి, అది రివర్స్. దానికి దీనికి రివర్స్ లో ఉంది. అది x = 2, అది y = 2x, ఇదేమో x = 2y. అర్థమవుతుందండి? చూడండి, ఇదిగోండి ఇక్కడే ఉంది కదా, అక్కడ దాకా పోవడం. ఇదిగోండి x = 2y, ఇది కూడా x = 2y, ఇది కూడా x = 2y. అంటే దీని ఆన్సర్ దీని ఆన్సర్ అవుతుంది. చూడండి ఒకసారి. ఎస్ సార్. ఇక్కడ ఆన్సర్ ఏమైంది? బిలో ది ఆరిజిన్ వచ్చింది, అబోవ్ ది ఆరిజిన్ వచ్చింది. బిలో ది వచ్చినట్టు గుర్తున్నారు. Below the origin, sir. బిలో సార్. అదే బిలో ది లైన్. బిలో ది లైన్ అంటే సేమ్ సైడ్ ఆఫ్ ది ఆరిజిన్ అంటే ఇదేగా ఆన్సర్. ఎస్ సార్. ఎస్ సార్. మళ్ళీ చెప్పాలమ్మా? నో సార్. అవును సార్. నో సార్. అదే ఆ x1 ప్లేస్ లో x ను y1 ప్లేస్ లో అదే x2 ప్లేస్ లో y తీసుకుంటే అదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది. తర్వాత 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ రకరకాలుగా ఇచ్చాడు. ఇందులో ప్రింటింగ్ కూడా సరిగ్గా పడలేదు, నేను మళ్ళీ దిద్దాను. చూడండి, వాడి బాధ ఏంటంటే ఒక గ్రాఫ్ ఒకటి ఇచ్చాడు, పెద్ద గ్రాఫ్. ఇప్పుడు ఏమంటాడు చూద్దాం. ద కామన్ రీజియన్ ఇండికేటెడ్ ఆన్ ది గ్రాఫ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై ది సెట్ ఆఫ్ 5 ఇన్ఈక్వాలిటీస్.
ఈ కామన్ రీజన్ ని ఇండికేట్ చేసేటువంటి గ్రాఫ్, ఈ గ్రాఫ్ లో కామన్ రీజన్ ని ఇండికేట్ చేసేటువంటి ఇన్ఈక్వాలిటీస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏమండి చూడండి, కామన్ రీజన్ ఇండికేట్ చేసేలాగా చూడండి. వాడు కూడా కామన్ రీజన్ ఇండికేట్ చేయడం అంటే వాడు ఏదో మొత్తాన్ని షేడింగ్ చేయలేదు, యారో మార్క్ ఇచ్చాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి L1 లైన్ తీసుకున్నాం అనుకోండి. L1 లైన్ తీసుకున్నప్పుడు యారో మార్క్స్ ఇటువైపు వచ్చాయి. ఎస్ సార్. సొల్యూషన్ సెట్ ఇలా వస్తుంది అనమాట. అలాగే L2కి వచ్చేటప్పటికి యారో మార్క్స్ పైకి వచ్చాయి, అంటే సొల్యూషన్ స్పేస్ ఇలా వస్తుంది అనమాట. L3కి ఏమో ఈ విధంగా వస్తుంది అనమాట, అంటే ఆపోజిట్ ఆరిజిన్. L4కి వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది అనమాట. L5కి వచ్చేటప్పటికి సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ అలా అన్నమాట. ఇప్పుడు ఇన్ఈక్వాలిటీస్ మనం చెక్ చేసుకోవాలి. చూడండి ఒకసారి, మీకు గ్రాఫ్ సరిగ్గా పడిందో లేదో చూసుకోండి ప్రింటింగ్, లేదంటే ఇక్కడ మార్చుకోండి. ఇక్కడ ఇంటూ దగ్గర ఏమో ఇక్కడ L3 వై యాక్సిస్ అదే వై యాక్సిస్ మోడల్లో ఉన్నటువంటి లైన్ ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ ఇక్కడ 1 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 0.5, 1 అన్నమాట. ఇది ఈ పాయింట్ 0.5, 1 అన్నమాట. అర్థమవుతుందే? ఎస్ సార్. మార్చుకోండి. చూడండి, x1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, x2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఏమండి, ఇది ఫస్ట్ క్వార్టర్. ఇక్కడ క్వాడ్రంట్ ఇవ్వలేదు, చూసాడు వాడు. ఒక పని చేయండి, ఇదేం క్వాడ్రంట్ ఇవ్వలేదు కాబట్టి ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ మనం అనుకోవడం ఇంకా తప్ప అంతకన్నా. అర్థమవుతుంది? ఇంకో విషయం, వాడు క్వాడ్రంట్ ఇవ్వలేదని మనం ఆయన ఏం అనుకోకర్లే. వాడు ఏమన్నాడు? కామన్ రీజియన్ అన్నాడు కదా. ఏమా ఎస్ సార్. కామన్ రీజియన్ అయినా ఇచ్చినట్టున్నాడు కదా. ఇది x1 ఏదో అన్నాడు కదా, ఇది x1 ఇచ్చాడుగా. ఎస్ సార్. ఇదేదో y అనుకోవాలంతే. సరే, మొత్తానికి ఈ కామన్ రీజియన్ అనేది ఇక్కడ కదా వస్తుంది, ఈ పార్ట్ లోనే కదా కామన్ రీజియన్ వస్తుంది. కాబట్టి Yes, sir. x1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, x2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, అది కరెక్టే, పక్కన పెట్టండి. తర్వాత L3 చూడండి, లైన్ ప్రకారం ఇచ్చాడమ్మా. చూడండి ఒకసారి, x1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే L1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అన్నట్లు లెక్క. ఇదిగోండి L1 అంటే x1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే ఏంటంటే L1 సంబంధించి పాజిటివ్ దాంట్లో ఉండాలి వాల్యూస్. కాబట్టి చూడండి, L1 అంటే ఇటువైపు వస్తుందంటే పాజిటివ్ అనే కదా, 0కి రైట్ సైడ్ వస్తుందంటే పాజిటివ్ అనే కదా. ఎస్ సార్. ఎస్ సార్. L2 కూడా x2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే పాజిటివ్. చూడండి, L2 అంటే అప్పర్ సైడ్ ఆఫ్ ది ఆరిజిన్ ఇచ్చాడు కాబట్టి, అదే లైన్ ఇచ్చాడు కాబట్టి x యాక్సిస్ కి ఇది కూడా పాజిటివ్ గా వస్తుంది. కాబట్టి x1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, x2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 సరిపోయింది. నెక్స్ట్ x1 ప్లస్ x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అలా ఉన్నాయి. మనం ఏదైనా కానీ x1 ప్లస్ x2 ఈక్వల్ టు 1 అని తీసుకుంటే పాయింట్ ఏమవుతుంది? 1, 0, 0, 1 అవుతుంది. అవునా? Yes, sir. కాబట్టి 1, 0, 0, 1 ద్వారా పాస్ అవ్వాలి L3 అనే లైన్. ఇది L3, L3 1, 0, 0, 1 అనే పాయింట్ ద్వారా పాస్ అయిందా? Yes, sir. సొల్యూషన్స్ ఎటువైపు ఉన్నాయి? సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్, ఆపోజిట్ ఆరిజిన్? Opposite side. sir. కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఈ ఆప్షన్ సరిపోయింది. x1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, x2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 సరిపోయింది. ఇది మళ్ళీ తప్పు వచ్చింది. ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి ఈ ఆప్షన్ కాదు, పోయింది. సి కాదు, ఏ కానీ బి కానీ. చూడండి, ఇప్పుడు ఆడిచ్చింది సొల్యూషన్స్ ఎటువైపు ఇచ్చాడు? ఆపోజిట్ ఆరిజిన్ ఇచ్చాడు. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ట్రూ కదా. Yes, sir. ట్రూ అంటే సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ కదా. Yes, sir. చూసుకోండి మైక్, సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ కదా. కాకపోతే మరి ఆడిచ్చింది ఆపోజిట్ ఆరిజిన్ ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ ఏ కాదు, పోయింది. ఈసారి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అంటే ఫాల్స్, అంటే ఆపోజిట్ ఆరిజినే కదా. Yes, sir. సరిపోయింది కదా. ఈసారి L4 చూడండి, x1 మైనస్ x2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అంటే పాయింట్ ఏమవుతుంది? 1, 0, 0, -1 అవుతుంది. అవునా? ఎస్ సార్. Yes, sir. 1, 0 ఇది 1, 0 ఇది ఎక్స్టెండ్ చేసుకుంటే 0, -1 ఇక్కడ వస్తుందన్నమాట. ఆ లైన్ సరిగ్గా పడలేదు నాకు. అర్థమవుతుందా? -1, 0, -1 అర్థమవుతుందమ్మా? Yes, sir. ఇప్పుడు ఇది ఆపోజిట్ ఆరిజిన్ కదా.
కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 0 పెడితే 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అంటే ఫాల్స్, ఆపోజిట్ ఆరిజినే కదా, ఎస్ సార్. కాబట్టి అది కూడా సరిపోయింది. ఈసారి ఇది చూడండి, మళ్ళీ ఈ క్వశ్చన్ చూడగానే ఇదే కదా, -x1 + 2x2 = లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇదే కదండి, ఇదే కదండి. ఎస్ సార్. ఎస్ సార్. ఇదిగోండి ఇదన్నా ఇదన్నా ఒకటే కదా, ఎస్ సార్. ఒకటే కదా. కాబట్టి సొల్యూషన్ ఎలా వచ్చింది, డౌన్వర్డ్ వచ్చింది, అవునా. కాబట్టి ఇక్కడ సొల్యూషన్ ఇది L5 ఇది చూడండి డౌన్వర్డ్ వచ్చింది. కాబట్టి ఆప్షన్ బి అవుతుందమ్మా ఆన్సర్. ఎస్ సార్. అమ్మా అమ్మాయిలు అర్థమైందమ్మా, ఎవరు మాట్లాడలేదు అమ్మాయిలు. ఎస్ సార్. కాబట్టి ఆప్షన్ బి అవుతుందమ్మా, అదమ్మా విషయం. 7th వన్ ఆప్షన్ బి. ఎయిత్ వన్ చూడండి. 8th వన్ ఏమన్నాడు చూడండి. ఏ ఫర్మ్ మేక్స్ 2 types of products, టైప్ ఏ అండ్ టైప్ బి. టైప్ ఏ టైప్ బి ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుందట ఇది ఫర్మ్. ఇది మొత్తం ద ప్రాఫిట్ ఆన్ ప్రొడక్ట్ ఏ ఈజ్ NU అట, నెంబర్ ఆఫ్ యూనిట్స్ 20 ఈచ్, అండ్ దట్ ఆఫ్ ఆన్ ప్రొడక్ట్ బి ఈజ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 30 ఈచ్. ఓకే ఏమా, both types are processed on 3 machines, M1, M2, M3. The time required in hours by each product and the total time available in hours per week on each machine are as follows. అటు బాధ అంతా ఏంటంటే 2 types of product ప్రొడ్యూస్ చేస్తుంది ఫామ్, టైప్ ఏ టైప్ బి అనే ప్రోడక్ట్. అయితే ఏ అనే ప్రోడక్ట్ మీద ప్రాఫిట్ ఎంత వస్తుందంటే ఈచ్ యూనిట్ కి 20 నిమిషం 20 NU అటమ్మా, ఏమండి 20 NU అట. నెంబర్ ఆఫ్ అమ్మా, నాకు రూపీస్ లేకపోతే రూపీస్ అనుకోండి, లేకపోతే ఏముంది 20 రూపీస్ అనుకోండి ఈచ్. అండ్ దట్ ఆన్ ప్రోడక్ట్ బి ఈజ్ NU 30 రూపీస్ ఈచ్. నెక్స్ట్ both types are processed on the 3 machines. 3 machines మీద ఏంటంటే both types of product కూడా ప్రొడ్యూస్ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది. The time required in hours by each product and total time available in a week in hours per week. అంటే ఒక వీక్ లో ఆ టైము ఎంత అవైలబిలిటీ అవుతుంది అవర్స్ లో వాడు ఇచ్చాడు అనమాట. ఎన్ని అవర్స్ రిక్వైర్డ్ అవుతుంది టైము ఈచ్ ప్రోడక్ట్ కి, అలాగే ఎంత టైం అవైలబుల్ గా ఉంటుంది వీక్ లోను, ఎన్ని అవర్స్ అవైలబుల్ గా ఉంటుంది టైం, అది కూడా ఇచ్చాడు. ఈచ్ మిషన్ ఆర్ యాజ్ ఫాలోస్. మిషన్ 1 M1 మిషన్ కి ఏంటంటే ప్రోడక్ట్ ఏ ప్రొడ్యూస్ చేయడానికి ఏమో 3 అవర్స్ పడుతుందట, ప్రోడక్ట్ బికి ఏమో 3 అవర్స్ పడుతుందట. అలాగే అవైలబుల్ టైం ఏమో 36 అవర్స్ అట. అలాగే మిషన్ 2 కి ఏమో ప్రోడక్ట్ ఏకి ఏమో 5 అవర్స్, ప్రోడక్ట్ బికి ఏమో 2 అవర్స్, అవైలబుల్ టైం ఏమో 50 అవర్స్, M3 కి ఏమో 2 అవర్స్, 6 అవర్స్, 60 అవర్స్. The constraints can be formulated taking x1 number of units A and x2 number of units B as. చూడండి ఒకసారి, మెషిన్ M1 కి 3 అవర్స్ పడుతుంది కదా, పడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, x1 యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ టైప్ ఏ చేసింది అనుకోండి, ఎన్ని అవర్స్ పడుతుంది? 3x1 ఒక యూనిట్ ఆఫ్ టైప్ ఏ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి మిషన్ 1 కి 3 అవర్స్ పడుతుంది. అలాగే x1 నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఏ టైప్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 3x1 ఏనా? అలాగే అమ్మా చూడండి, ఎవరో నానమ్మకి టిఫిన్ ఇచ్చి మా మైక్ చూసుకోండి. అంజని
సార్ ఆఫ్ చేశాను సార్. చూసుకోమ్మా ఏమండి చూడండి. అలాగే x2 అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ బి కదా. ఇప్పుడు ప్రోడక్ట్ బి ప్రొడ్యూస్ చేయడానికి మిషన్ 1కి 3 అవర్స్ పడుతుంది. x2 యూనిట్స్ ప్రోడక్ట్ బి ప్రొడ్యూస్ చేయడానికి 3x2 పడుతుంది, అవునా? ఎస్ సార్. అయితే ఇంకో విషయం, మొత్తానికి మిషన్ 1 ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ ఎంత? 3x1 యూనిట్స్ ఆఫ్ టైప్ ఏ ప్రోడక్ట్, అలాగే 3x2 యూనిట్స్ ఆఫ్ టైప్ బి ప్రోడక్ట్. కాబట్టి అది అంతా సారీ అంత ప్రోడక్ట్ కాదమ్మా. x1 నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ టైప్ ఏ ప్రొడ్యూస్ చేయడానికి మిషన్ 1కి 3x1 అవర్స్ పడుతుంది. అలాగే x2 యూనిట్స్ ఆఫ్ టైప్ బి ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి మిషన్ 1కి 3x2 అవర్స్ పడుతుంది. కానీ ఈ మిషన్ 1 ఎంతవరకు వర్క్ చేయగలదు? వీక్ లోను మాక్సిమం 36 అవర్స్ వరకు వర్క్ చేయగలదు. కాబట్టి 36 అయినా వర్క్ చేయొచ్చు, లేదా 36 అవర్స్ కన్నా బిలో అయినా వర్క్ చేయొచ్చు తప్ప 36 దాటి అయితే వర్క్ చేయలేదు. కాబట్టి 3x1 + 3x2 <= 36. అర్థమైందమ్మా? ఎస్ సార్. Yes, sir. అలాగే ఇదేమవుతుంది, x1 ప్రోడక్ట్ ప్రొడ్యూస్ టైప్ ఏ ప్రొడ్యూస్ అదే M2 మిషన్ ఒక యూనిట్ ప్రోడక్ట్ ఏ ప్రొడ్యూస్ చేయడానికి 5 అవర్స్ పడుతుంది. x1 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి 5x1 అవర్స్ పడుతుంది. అలాగే ప్రోడక్ట్ టైప్ బి ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి 2 అవర్స్ పడుతుంది ఒక యూనిట్కి. x2 యూనిట్స్కి 2x2 అవర్స్ పడుతుంది. కాబట్టి 5x1 + 2x2 ఎంత టైం అవైలబుల్గా ఉన్న టైము 50 అవర్స్. కాబట్టి మాక్సిమం 50 కాబట్టి <= 50. అలాగే 2x1 + 6x2 <= 60. ఇక్కడ x1 x2 అనేవి ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ఏ టైప్ ఏ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ టైప్ బి కాబట్టి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ టైప్ ఏ ప్రోడక్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ టైప్ బి ప్రోడక్ట్ కాబట్టి x1 <= 0, x2 <= 0. అంటే ఆప్షన్ సి అవుతుందమ్మా. Yes, sir. 8th ఆప్షన్ సి. 9th 10th ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు ఆన్సర్ రాస్తాం. చూడండి 9th క్వశ్చన్ చూడండి. ద సెట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పి ఏవో మొత్తానికి ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చేసాడు, రిప్రజెంటెడ్ బై ఆ ఇన్ఈక్వాలిటీస్ సాటిస్ఫై చేసే గ్రాఫ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏమంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, x1 + x2 <= 12 అంటే ఈక్వల్ టు 12 అని తీసుకున్నారు అనుకోండి, పాయింట్ ఏమవుతుంది? 12, 0, 0, 12 అవుతుందమ్మా. Yes, sir. అమ్మా మీకు ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, మొత్తం పేపర్ మీద రాస్తాను నేను. ఇలా x1 + x2 = 12 అని తీసుకుని x1/12 + x2/12 = 1 అని రాసి 12, 0, 0, 12 అని రాసి అలా చెప్పనా? ఇది అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది, sir. అర్థమవుతుంది సార్. ఇప్పుడు చూడండి, కాబట్టి పాయింట్ 12, 0, 0, 12 కాబట్టి ఈ గ్రాఫ్ చూడండి, 12, 0 ద్వారా పోయింది. ఏది L1 ఇదిగోండి. 0, 12 ద్వారా పోయిందా? పోలేదు కదా. 0, 20 No, sir. ఈ గ్రాఫ్ కాదు, పక్కన పెట్టండి. తర్వాత సెకండ్ గ్రాఫ్ చూడండి, L1 అనేది 12, 0 ద్వారా పోయింది, 0, 12 ద్వారా కూడా పోయింది. కాబట్టి L1 కరెక్టే. తర్వాత L2 చూడండి. ఇంకో విషయం, ఇక్కడ 0 పెడితే 0 <= 12 అంటే ట్రూ. అంటే సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్. సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ అంటే L1కి బిలో వచ్చింది కదా సొల్యూషన్. ఎస్ సార్. Yes, sir. L2 చూడండి, పాయింట్ ఏమవుతుంది? 50/5 అంటే 10, 10, 0. ఇదేమవుతుంది? 0, 25. L2 చూడండి, 10, 0, 0, 25 సరిపోయింది పాయింట్ పరంగా. ఇప్పుడు 0 రాస్తే 0 <= 50 అంటే ట్రూ కాబట్టి సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ కాబట్టి L2 ఇటువైపు వచ్చింది కాబట్టి బిలో వచ్చింది కాబట్టి సొల్యూషన్ ఇది కూడా సాటిస్ఫై అయిపోయింది. L3 చూడండి, పాయింట్ ఏమవుతుంది? 30/1 అంటే 30, 0. అలాగే 30/3 అంటే 10, 30, 0 అలాగే 0, 10 సరిపోయింది పాయింట్ పరంగా చూస్తే. 0 రాస్తే 0 <= 30 సాటిస్ఫై అయింది. కాబట్టి సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ కాబట్టి బిలో ది లైన్ వస్తుంది కాబట్టి సొల్యూషన్ సరిపోయింది కదా. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ క్వార్టర్ లో ఉన్నాయి కాబట్టి x1 <= 0, x2 <= 0. ఆప్షన్ బి అవుతుంది మా ఆన్సర్. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ అంటే 9th క్వశ్చన్ ఆప్షన్ బి. 10th క్వశ్చన్ అమ్మా. 10th one చూడండి. ద కామన్ రీజన్ సాటిస్ఫైయింగ్ ది సెట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పి ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చాడు, ఈజ్ ఇండికేటెడ్ బై. ఈ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేసే కామన్ రీజన్ ని చెప్పంటున్నాడు అనమాట. గ్రాఫ్ ఏ గ్రాఫ్ ఇండికేట్ చేస్తుంది కామన్ రీజన్? చూడండి, ఫస్ట్ ఇది x <= 0, y <= 0. అన్ని గ్రాఫ్లు కూడా పాజిటివ్ x axis లోనే y axis లో ఉన్నాయి కాబట్టి గొడవ లేదు, ఫస్ట్ క్వార్టర్ లో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ L1 చూడండి,
ఎక్స్ ప్లస్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 5,5 అవుతుంది పాయింట్. కాబట్టి 0,5 ఒకటి 5,0 ఒకటి 5,0 ద్వారా పాస్ అయింది. అలాగే ఇది L1 లైన్ అమ్మాయి. అలాగే 5,0 ద్వారా పాస్ అయింది ఇక్కడ. ఇది L1 0,5 ద్వారా పాస్ అయింది. 5,0 ద్వారా పాస్ అయింది. 0,5 ద్వారా పాస్ అయింది. 5,0 0,5 సరిపోయింది. అని సరిపోయింది. 0 రాయండి. 0 రాస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ రావాలి. ట్రూ కాబట్టి ఇక్కడ చూడండి సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ వచ్చింది. అవునా? ఎస్ సార్. Yes, sir. అన్నిట్లో సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ వచ్చింది అనుకోండి, పక్కన పెట్టండి. నెక్స్ట్ ఈసారి L2 చూడండి. పాయింట్ ఏమవుతుంది? 8/1 అంటే 8,0 0,4 వస్తుంది. 8,0 0,4 సరిపోయింది. 8,0 0,4 సరిపోయింది. 8,0 0,4 సరిపోయింది. పాయింట్ పరంగా సరిపోయింది. 0 రాస్తే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 ట్రూ కదా. కాబట్టి Yes, sir. సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ ఇక్కడ చూడండి సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ వచ్చింది. గొడవ లేదు, కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ సైడ్ వచ్చింది. ఇక్కడైతే మారింది. తర్వాత L3 చూడండి. పాయింట్ వచ్చేటప్పటికి 3,0 0,4 వస్తుంది. L3 ఇది ఇది 3,0 0,4 సరిపోయింది. 3,0 0,4 సరిపోయింది. 3,0 0,4 కాకుండా ఇది రివర్స్ లో వచ్చింది. ఇది కాదు, పోయింది. అర్థమైందా? Yes, sir. ఎస్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. ఇంకొకటి ఈసారి చూడండి. 0 పెడితే 0కి రావడం అనుకున్నట్టు వల్ల అంటే ఆపోజిట్ ఆరిజిన్ రావాలి. ఇక్కడ ఏమొచ్చింది? సేమ్ Same సైడ్ side వచ్చింది. కాబట్టి ఇక్కడ చూడండి L3కి ఆపోజిట్ వచ్చింది. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అవుతుంది. అర్థమైందా మరి? ఎస్ Yes, సార్. sir. మన మాట వినిపిస్తున్నామా? ఎస్ Yes, సార్. sir. Sir. అంటే 10th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ అయిందమ్మా. ఇక్కడికి అయింది. ఇప్పుడు ఈసారి ఎడిషనల్ క్వశ్చన్ బ్యాంక్ ఏవో 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఇది చూసేసి స్టాప్ అయిపోదాం. పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూద్దాం. చూడండి. ఆన్ సాల్వింగ్ ది ఇన్ఈక్వాలిటీస్ వి గెట్ ది ఫాలోయింగ్ సొల్యూషన్స్ అంటున్నాడు. ఆ ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేస్తే ఫాలోయింగ్ సొల్యూషన్స్ ఏమొస్తాయని అడిగాడు. ఏమండి? కాబట్టి మీరు ఏం చేస్తారండి? పాయింట్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సాటిస్ఫై అయింది అనుకోండి, అయ్యే సొల్యూషన్స్ అవుతాయి. అర్థమైందా? ఇందులో కూడా తప్పులు ఉన్నాయమ్మా. ఒక్క మోర్ దాన్ 1 పాయింట్ కన్నా ఎక్కువే, అదే మోర్ దాన్ 1 ఆప్షన్ కన్నా ఎక్కువే సాటిస్ఫై అయిపోతాయి ఈ 2 క్వశ్చన్లో. చూసుకోండి ఒకసారి. అది మీరు వెరిఫై చేసుకుంటారు కదా. ఏముంది? X ప్లస్ లో 0 రాయండి, Y ప్లస్ లో 0 రాయండి. 0 వస్తుంది. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అంటే ఇది సరిపోయిందిగా. Yes, sir. అలాగే X ప్లస్ లో 0 రాయండి, Yes, sir. X ప్లస్ లో 0 రాయండి, Y ప్లస్ లో 4 రాయండి. అంటే 0 ప్లస్ 5 4 20 అంటే 20 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 20 సరిపోయింది. అలాగే X ప్లస్ లో 4 Y ప్లస్ లో 0 రాయండి. 2 into 4 అంటే 8 ప్లస్ 5 into 0 అంటే 0. కాబట్టి 8 ప్లస్ 0 అంటే 8. కాబట్టి 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 20 సరిపోయింది. 20/11 36/11 ఇక్కడ రాయండి. 20/11 రాస్తే ఏమవుతుంది అంటే 40/11 అని వస్తుంది. 36 రాస్తే ఏమని వస్తుంది? 180/11 అని వస్తుంది. ఇక్కడేమో 40/11 180/11 అంటే 220/11 అని వస్తుంది. అవునా? ఎస్ Yes, sir. 220/11 అంటే ఎంత? 20 20. కాబట్టి లెస్ దాన్ ఆర్ 20, ఈక్వల్ sir. సరిపోయిందిగా. ఎస్ సార్. Yes, sir. అంతే. ఆ విధంగా చూసుకోవడమే. ఇది ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి. అంటే మిగిలిన ఆప్షన్ అయినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. కొన్ని తప్పులు ఉన్నాయి ఇందులో, చూసుకోండి. సాల్వింగ్ ద ఇన్ఈక్వాలిటీస్ వి గెట్ ది ఫాలోయింగ్ సొల్యూషన్ అన్నాడు. ఇది కూడా ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో 0 రాస్తే X ప్లస్ లో, Y ప్లస్ లో 18 రాస్తే 18 రాడదాం అనుకుంటే 18 సరిపోతుంది. 12,0 రాస్తే 6 12 are 72. కాబట్టి 72 అనేది 18 కన్నా ఎక్కువే కాబట్టి సరిపోయింది. తర్వాత 4,2 4,2 ఇందులో రాస్తే 4,2 6 4s are 24 24 ప్లస్ 2 అంటే ఇది కూడా పెద్ద సరిపోయింది. 2,6 అంటే 6 2s are 12 12 ప్లస్ 6 అంటే 18 అది కూడా సరిపోయింది. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది. అలా చూసే కన్నా ఇలా చూసుకుంటే నయం. మీరు ఈ ఇన్ఈక్వాలిటీస్ అన్నింటినీ సాటిస్ఫై చేసేలా చూసుకోండి. అయితే ఎలా అయినా ఒకటే. అర్థమైందండి? ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు